ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఈరోజు వాగ్దానం వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు తెలియజేయుచున్నాను. ఈరోజు వాగ్దానం చదువుకుందాం రండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీయో కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. చదవబడిన ఈ వాక్యమును దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈ మాటలు నెబుకద్నెజర్ రాజు పలుకుచున్నాడు. ఏమంటున్నాడంటే, నేను 4 మనుషులను బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి ఏ హానియో కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని ప్రత్యుత్తరం ఇచ్చెను. నెబుకద్నెజర్ రాజు అగ్నిలో 4 మనుషులను ఇక్కడ చూచుచున్నాడు. 3 మనుషులు ఎవరనగా షద్రక్, మేషక్, అబేద్నెగో అని 3 అగ్నిగుండంలో వేసినప్పుడు అగ్నిగుండంలో 4 నెబుకద్నెజర్ రాజు చూచుచున్నాడు. 4వ వాని రూపము దేవతల రూపము పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. అంటే ఇక్కడ నెబుకద్నెజర్ రాజు 4 చూచుచున్నాడు. నెబుకద్నెజర్ రాజు 3 మనుషులను నెబుకద్నెజర్ రాజు 3 అగ్నిగుండంలో పడవేశాడు. అసలు ఎందుకు పడవేశాడు? నెబుకద్నెజర్ రాజు ఒక పెద్ద బంగారు ప్రతిమను నిలబెట్టి దానికి అందరూ సాగిలపడవలెనని ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆహ్వానిస్తాడు. పిన్నలనేమి పెద్దలనేమి ప్రతి ఒక్కరిని రాజు ఆహ్వానిస్తాడు. ప్రతి ఒక్కరూ ఆ ప్రతిమకు మొక్కడానికి అందరూ సిద్ధపడతారు. అయితే అదే రాజ్యంలో ఉన్నటువంటి షద్రక్, మేషక్, అబేద్నెగో ఈ 3 హాజరవుతారు. కానీ వారు ఆ ప్రతిమకు మొక్కరు. ముందే రాజు శాసనము రిలీజ్ చేస్తాడు. ఎవరైతే నేను నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు మొక్కరో వారిని మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తాను అని ముందుగానే రాజు సెలవిస్తాడు. కానీ షద్రక్, మేషక్, అబేద్నెగో మాత్రము ఆ బంగారు ప్రతిమకు మొక్కరు. అందరూ సాగిలపడి మొక్కితే 3 మాత్రము మొక్కకుండా అలాగే నిలబడతారు. కాబట్టి రాజు వారిని ప్రశ్నిస్తాడు, మీరెందుకు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు మొక్కుటలేదు అని వారిని ప్రశ్నిస్తాడు. అప్పుడు ఆ 3, రాజా, నువ్వు నిలబెట్టించిన ఈ బంగారు ప్రతిమకు మొక్కవలసిన అవసరం మాకు లేదు. మా దేవుడు సజీవుడు, జీవం కలిగిన వాడు. మేము ఆయనను మాత్రమే ఆరాధిస్తాము, ఆయనను మాత్రమే సేవిస్తాము. ఆయన తప్ప మాకు వేరొక దేవుడు లేడని ధైర్యంగా వాళ్ళు ముక్త కంఠంతో చెప్తారు. ఈ మాటలు వినగానే రాజుకు విపరీతమైన కోపం వచ్చి షద్రక్, మేషక్, అబేద్నెగో వారిని తీసుకెళ్ళి పెద్ద అగ్నిగుండంలో పడవేయమని చెప్తాడు. బలం గల వారిని రప్పించి ఆ 3 తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తారు. పడవేసిన వాళ్ళు ఆ సెగ తగిలి కాలిపోతారు. కానీ పడవేయబడిన షద్రక్, మేషక్, అబేద్నెగో మాత్రము ఏమాత్రం కాలిపోరు. ఎందుకంటే ఆ 3 పడవేయబడక మునిపే దేవుడు అగ్నిగుండంలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ అగ్ని వారిని ఏమీ చేయదు. నెబుకద్నెజర్ రాజు వారిని చూచి, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి ఏ హానియో కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నదని తన క్రింద ఉన్నటువంటి మంత్రులతో చెప్తున్నాడు. అగ్ని ఏమీ చేయలేదు. దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. కాబట్టి వాళ్ళు భయపడలేదు, వాళ్ళు దిగులు పడలేదు. దేవుడు మాతో ఉన్నాడు, మా హృదయంలో ఉన్నాడు అని వాళ్ళు బలంగా విశ్వసించారు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు కూడా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా? దేవుని ఆధారం చేసుకొని జీవిస్తున్నావా? లేక లోకముకు భయపడుతున్నావా? పాపముకు భయపడుతున్నావా? ఈరోజు నువ్వు దేవుని ఆధారం చేసుకొని జీవించు. అప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు.
నీ హృదయంలో ఉంటాడు. కాబట్టి నువ్వు దేనికి భయపడవలసిన అవసరం కానీ దిగులు పడవలసిన అవసరం కానీ ఉండదు. షద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళని మనం కూడా జీవిస్తే ఎంత బాగుంటుంది. వాళ్ళు దేవుని కలిగి ధైర్యంగా జీవించారు కాబట్టి వాళ్ళు మరణంకు భయపడలేదు. మరణం మన ఎదురుగా ఉన్నప్పుడు మన ముఖంలో భయం ఉండకూడదు. దేవుడు మనలో కనిపించాలి. దేవునికి మనము విధేయులమై జీవించాలి. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, ఈరోజే దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉంది? దేవుని ఆధారం చేసుకొని జీవిస్తున్నావా? లేక లోకంలో ఉన్నటువంటి పాపాన్ని చేస్తూ భయపడుతూ దిగులు పడుతూ జీవిస్తున్నావా? ఈరోజే అలా జీవించినట్లయితే దేవుని తట్టు తిరుగుము. అప్పుడు ఆయన నీ వైపు తిరిగి నీకు ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానమును, తెలివియు, వివేకమును ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఇట్టి ధన్యత మనమందరం కలిసి పొందుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామముకు వందనాలు నేను స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్య, మేము కూడా నాయన షద్రక్ మేషక్ అబేద్నెగో వలె ధైర్యంగా నాయన ఈ లోకంలో జీవించడానికి సాయం చేయండి. దేనికి భయపడక దిగులు పడక నిన్ను ఆధారం చేసుకొని ప్రభువా మేము ఈ లోకంలో ధైర్యంగా జీవించడానికి సాయం చేయండి. మేము నాయన ఈ లోకంలో ఎంతో కాలం జీవించము, కానీ జీవించినంత కాలం నిన్ను ఆధారం చేసుకొని మేము జీవించడానికి సాయం చేయండి. మీ బలాన్ని, మీ శక్తిని, తెలివి, జ్ఞానంను మాకు సంపూర్ణంగా అనుగ్రహించండి. ధైర్యంగా నాయన ఈ లోకంలో మేము జీవించడానికి సాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మాకున్న సమస్యలు మీరే తీర్చండి. మాకున్న అప్పులు, అవసరాలు మీరే తీర్చండి. అనారోగ్య సమస్యలు మీరే తీర్చండి. ప్రతి విధమైన సమస్యను ఆయన మీరే తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. సమస్యల విషయమై మేము చింతించకుండా, బాధపడకుండా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. నీ మీద ఆధారపడిన ఆయన మేము ఎల్లప్పుడూ జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామం హెచ్చించుకోమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామంలో ఈ మనవులు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.